ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 15/7/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం బహుళ పక్షము పంచమి రాత్రి 10:36 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. శతభిష నక్షత్రం ఈ రోజు ఉదయం 6:25 వరకు ఉండి తదుపరి పూర్వభాద్ర ప్రారంభమవుతుంది. పూర్వభాద్ర నక్షత్రం కూడా ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 5:45 వరకు ఉండి తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత గడియలు రాత్రి 9:59 నుంచి 11:32 వరకు. దుర్ముహూర్తం 2 పర్యాయాలు ఉంది. వాళ్ళ ఉదయం 8:28 నుంచి 9:20 వరకు, రాత్రి 11:16 నుంచి 12 గంటల వరకు. వర్జం మధ్యాహ్నం 12:38 నుంచి 2:12 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల వరకు. సూర్యోదయం 5:53కి, సూర్యాస్తమయం 6:50. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి చాలా మంచి అదృష్ట యోగం కనపడుతోంది. ముఖ్యంగా ప్రయాణ లాభం ఎక్కువగా ఉంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిసిటీ మంచి లాభాలు. విదేశాలకు వెళ్లే నిమిత్తమే ప్రయత్నాలు చేయవచ్చు. విదేశాల్లో కూడా మీకు మంచి అద్భుతమైనటువంటి శుభయోగం. స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకోవడం. విదేశాల్లో భార్యాభర్తలకు ఒకే దగ్గర ఉద్యోగం వచ్చే అవకాశం. విద్యార్థికి ఉత్తమ కళాశాల మంచి లాభాలు. ఒక కళాశాల నుంచి మరో కళాశాలకి మారడానికి కూడా అవకాశం ఉంటుంది. తప్పకుండా మీకు అటువంటి ప్రయత్నంలో శుభయోగాలు. ధనయోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం ఉంది. బుద్ధిబలం, మంచి వ్యక్తులతో పరిచయం, మంచి మాట తీరు, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులు, కులవృత్తుల వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, జ్యోతిష్య పండితులకు కూడా లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి వారికి కూడా అద్భుతమైనటువంటి ఆనందయోగం. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు ఉన్నాయి. రాజకీయ నాయకులుగా లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల లాభాలు పొందుకోవడం, క్రీడాకారులకు కూడా విదేశాల మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవడం. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫైనాన్స్ వ్యాపారం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, సువర్ణ వజ్రాభరణ వ్యాపారస్తులకి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకు కూడా మంచి లాభాలు. అనుకున్నటువంటి కార్యసిద్ధి, చాలా ప్రశాంతమైనటువంటి ఆనంద జీవనం. ఈ రోజు మొత్తం కూడా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభమైన రోజు చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టం చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సౌకర్యవంతమైనటువంటి వృత్తి, ఉద్యోగాల లాభం, తప్పకుండా ఉద్యోగాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాభివృద్ధి, ఐఎల్స్, జేఆర్, టోఫెల్ అనే పరీక్షలు విజయం ఖాయం. మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభయోగాలు, శుభవార్తలు వినడం, పితృ సంబంధ వ్యక్తుల నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం బలంగా ఉంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు కూడా మంచి లాభం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బావులతో వారికి, తోలు, విద్యుత్, షూ పరిశ్రమలు కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కానీ మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆకర్షణీయమైనటువంటి మాట తీరు, ఆకర్షణీయ బహుమానాలు అందుకోవడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు బలంగా ఉన్నాయి. రైతన్నలకి, పూలు, పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభం. ఆరోగ్య లాభం, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగ్యత పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి వారికి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి. ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, విదేశాలు, అన్ని రకాల అనుకూలతలు పొందుకునే శుభమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మిథున రాశి వారికి ప్రయాణ సంబంధ అనుకూలత, విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఖాయము. కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, అలాగే కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేయవచ్చును. విదేశాల అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్కి మంచి లాభాలు పొందుకోవచ్చు. సినిమా రంగ వ్యాపారంలో అద్భుతం. రాజకీయ రంగంలో కూడా ఊహించినటువంటి శుభయోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల లాభాలు ఉన్నాయి. ధైర్యవంత నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళ మీరు. పోటీ తత్వంలో విజయం మీదిగా చెప్పబడుతుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు అభివృద్ధి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు ఉన్నాయి. మంచి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, కొత్త వ్యాపార అభివృద్ధి, విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనందాదియోగ. తప్పకుండా మీరు అనుకున్నటువంటి సంకల్ప సిద్ధి నెరవేర్చుకోగలిగేటువంటి శుభ సమయము. వృత్తిలో మంచి అభివృద్ధి పొందుకోవడం, కొత్త భాగస్వామి కలుపుకోవచ్చు. వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి కూడా పొందుకునే అవకాశాలు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకున్న చోటికి ఉద్యోగ బదిలీ కూడా ఉన్నాయి. ప్రాంగణ నియామకాల ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది, లేదంటే తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వచ్చు. తప్పకుండా శుభయోగం. ఇలా వీరంతా కూడా శుభప్రద ఆనంద యోగం చెప్పబడుతుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఊహకందనటువంటి ఒక ప్రమాదం, ముఖ్యంగా డబ్బు విషయంలోనే చాలా ప్రమాదాన్ని, ఇబ్బందుల్ని, ఘర్షణ వాతావరణం ఎదుర్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త. పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఒకవేళ అలా చేసి ఉంటే మాత్రం మీకు ఈ రోజు ఏదైనా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. డబ్బు పోగొట్టుకోవడము, సువర్ణ ఆభరణాలు పోగొట్టుకోవడము. ఏదో పేపర్లలో వస్తుంది, మంచి వాళ్ళు ఉన్నారు ఈ రోజులలో. ఆటోలో బ్యాగ్ మర్చిపోతే తెచ్చినటువంటి ఆటో డ్రైవర్, క్యాబ్ లో మర్చిపోయినటువంటి బంగారు ఆభరణ తెచ్చినటువంటి క్యాబ్ డ్రైవర్ అనేటువంటివి అప్పుడప్పుడు మచ్చు తునుకలాగా అప్పుడప్పుడు అలా వస్తుంటాయి. కానీ 100% మంది మంచి వ్యక్తులు ఏమి లేరు. మనము మానవ మృగాల సమాజంలో ఉన్నాం. కాబట్టి అందరూ నా వాళ్ళు, అందరూ నా కోసం ఉన్నారు, నాకు సహకరిస్తారు అనుకోవడం వృధా ప్రయాస. నీకు నువ్వే అన్నిటినీ ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయాలి. 10% మంచి వాళ్ళు ఉంటారు, 10% ఇంకా ఉన్నారు. దానివల్ల కొద్ది సమాజం, లోకం కళ్యాణంగా పచ్చగా ఉంటుంది. లేదంటే అది కూడా నాశనం అయిపోయింది. అలా చెప్పేసి మనం ఇష్టారీతిని మనం ప్రవర్తిస్తే కష్టం. లేకపోతే పోలీస్ స్టేషన్ ఎందుకు, అంత ధర్మంగా ఉంటే కోర్టులు ఎందుకు, ఆలోచించండి. కాబట్టి ఏదేమైనా ఈ రోజు మీకు కష్టకాలంగా చెప్పబడుతోంది. రైతులందరూ కూడా మోసపోయే అవకాశం, నకిలీ విత్తనాలు బెడద, లేదంటే ఇబ్బందికర వాతావరణం, భూ సంబంధ లావాదేవీల ఘర్షణ, మత్స్యకారులు కూడా సముద్రంలో వెళ్ళకూడదు, ప్రమాదాన్ని పొందుకునే అవకాశం, తుఫాను కేంద్రీకృతమైంది, జాగ్రత్తగా ఉండాలి. రోజులు చేపలు చెల్లే వారికి నష్టాలు, ఈవెంట్స్ చేసే వారికి కూడా ఇబ్బందికర వాతావరణం, ఈవెంట్స్ మీకు సెట్ అవ్వదు. ఈ రోజు మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యం, అక్రమ సంబంధాలు, అనవసర వివాదాలు, చికాకు, జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకొని నావాడే నన్ను ఎంతోగా ఇష్టపడతాడు, ప్రాణం ఇస్తాడు నాకు అని చెప్పేసి జుగుప్సాకరమైనటువంటి ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకున్నా అవి పబ్లిక్ లోకి వచ్చి పబ్లిక్ గా మీ కుటుంబము వీధిన పడుతుంది. సనాతన ధర్మానికి వ్యతిరేకమైనటువంటి గ్రామ సింహాలు మీకు చుట్టూ ఉన్నాయి. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా బావి వరుసలు లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, జాగ్రత్త. సూడో నాస్తికుల ముసుగులో కొంతమంది ఉన్నారు, మిమ్మల్ని ఏమార్చే వాళ్ళు కూడా ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబ పరువుకి భంగం కలిగండి. ముఖ్యంగా ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. కొంతమంది ఆడపిల్ల వల్ల ఎటువంటి ప్రమాదాలు ఎక్కువగా అవుతున్నాయి. ప్రేమ కలాపాల వల్ల విద్యా నష్టం, కుటుంబ పరువు భంగం కలగడం, తల్లిదండ్రులకి అనారోగ్య సూచన కనబడుతుంది, జాగ్రత్త. ఏమిటండి మీరు భయపెడుతున్నారా మమ్మల్ని? జాతకంలో మంచి చెప్పాలి కదా. అష్టమ స్థానంలో చంద్రస్థితి, షష్టమ స్థాన గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ రోజు అటువంటి ప్రమాదాలు ఉండవచ్చును, జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ తెలుసుకొని మందు కొట్టకుండా, తప్పుడు పని చేయకుండా, జుగుప్స ఫోటోలు వీడియో చేసుకోకుండా, జాగ్రత్తగా వ్యాపారం చేసుకుంటూ, అధికంగా పెట్టుబడి పెట్టకుండా, అయిన వాళ్ళని మాత్రమే నమ్ముకుంటూ, కుటుంబ సభ్యులను మాత్రమే నమ్ముతూ మనం ముందడుగు వేస్తే ఈ రోజు నేను చెప్పినటువంటి వ్యతిరేక ఫలితాలు మీకు అనుకూలంగా మారితే, నేను చెప్పిన జ్యోతిష్యం తప్పుగానే ఉంటుంది, అది నాకు మంచిదే, సంతోషమే. నేను చెప్పినటువంటి విషయాలు వినడం వల్ల, మీరు మారడం వల్ల, మీరు మారినందువల్ల జాతకం మారిపోతుంది. అలా మారడమే మీకు శుభాన్ని కలిగిస్తుంది. అదే నాకు కావాల్సింది. అంతే తప్ప ఎవడో చెప్పాడు జ్యోతిష్యం బూటకం అని చెప్పి వాళ్ళ మాటలు నమ్మకండి. జ్యోతిష్యం సహేతుకమైనటువంటి విధి విధానంతో ఉంటుంది. అలాగే ఈరోజు బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు దగ్గర సూపర్ నష్టాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అటువైపు వెళ్ళకండి, జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలోకి, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి నష్టం, అవమానం. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఇబ్బందికర వాతావరణం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి కష్టకాలము.
దొంగ జ్యోతిష్కుల బెడద, దొంగ వైద్యుల బెడద, దొంగ న్యాయవాదుల బెడద. ఈ మధ్య కొత్త వాటికి దారి చూపుతున్నారు న్యాయవాదులు. శత్రువర్గం వారిద్దరు కూడా మిత్రవర్గం అయిపోయి ఇద్దరి దగ్గర డబ్బు దండుకున్న వాళ్ళు కూడా న్యాయవాదులు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. కేసు ముడిపడనియరు, కేసును ముందుకు సాగనియరు, కేసును వాళ్ళే వాయిదా కూడుతూనే ఉంటారు. కాబట్టి సరైనటువంటి న్యాయం జరుగుతుందనే విషయంలో కొంతమంది దౌర్భాగ్యమైనటువంటి న్యాయవాదులు కూడా ఉన్నారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. విద్యా సంబంధ విషయాలు నష్టం, ఐఎల్స్ జేఆర్ఈ ట్రిపుల్ లాంటి విషయాలు నష్టం కలిగే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం నష్టం. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారి కష్టకాలు. జాగ్రత్తగా ఉండు. భగవద్గీత పారాయణం చేయండి. 1 నుంచి 9 అధ్యాయాలు తప్పకుండా చదవండి. వాళ్ళ మీరు లక్ష్మీ అష్టోత్తరం చదవండి. మీకు అనుకూలం. దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణ చేయండి. అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు ఉదయం 7:14 నుంచి 8:50 వరకు, తిరిగి 10:39 నుంచి 11:17 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి అదృష్ట యోగం, ఆనందం, శుభయోగం, సుఖయోగం, సంతాన యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, అన్యోన్య దాంపత్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిలువడం, వృత్తి ఉద్యోగాల లాభాలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్యులర్ పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారులు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో వ్యాపారాలకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. విదేశాల్లో, స్వదేశంలో కొత్త వ్యాపార లాభం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, విద్యా లాభం, ఉద్యోగంలో అనుకూలత, రాజకీయ నాయకులకు కలిసి వచ్చే అవకాశం, సినిమా రంగాల అభివృద్ధి, కళాకారుల క్రీడల లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ విపదాలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండుగ ఆదరణ, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభసాటి వ్యవహారం. ఇది చాలా మంచి ఆనందకరమైన శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి శుభయోగాలు, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరుకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ విపదాలకి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారులు అభివృద్ధి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బాల్తో వారికి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారులకి, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో కూడా మంచి లాభసాటి వ్యవహారంగా చెప్పవచ్చును. యజ్ఞయాగాది ఖర్చు చేసే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఐఎల్స్, జిఆర్ఈ ట్రిపుల్ లాంటి పరీక్షల విజయం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే శుభతరుణం. కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అద్భుతమైనటువంటి శుభయోగం. ఈరోజు చాలా మంచి ఆనందకరమైన శుభదినం చెప్పవచ్చు. వీరికి 1 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కూడా శుభయోగాల పరంపర, మంచి ఆలోచన విధానం, గొప్ప వ్యక్తులతో పరిచయం, మంచి మాట తీరు, నిదానమైనటువంటి మీ స్వభావం తప్పకుండా మీకు మంచి విజయాన్ని కలిగించబోతోంది. మీ వ్యవహార శైలి కూడా అనుకూలంగా ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి, రైతాంగాలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్యులర్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆనందకరమైనటువంటి సంపద, ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం.
బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల అభివృద్ధి. ముఖ్యంగా విద్యార్థికి స్వదేశంలో విదేశాల్లో మంచి లాభాలు, పోటీ పరీక్షలుగా ఎక్కడే పరీక్షలుగా మంచి విజయాన్ని సాధించవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభసాటి వ్యవహారం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యుగం. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉన్నది. సువర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా యజ్ఞ, యాగాది క్రతువులు గాని, వివాహ సంబంధ చర్చలు గాని సఫలత పొందుకోవచ్చును. మీకు అద్భుతమైనటువంటి ఆనందం చెప్పబడుతోంది. వీరికి 5 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి లాభము, ఆనందయోగం, రోగనాశనం, రుణ విమోచనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధనయోగం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వల్ల లాభం. విద్యార్థి అద్భుతమైన విద్యా లాభము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలలో కూడా లాభాలు. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవడం. ఆనందయోగం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనందయోగం. కళాకారులకి మంచి రివార్డు అందుకునే అవకాశం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగాన్ని పొందుకోవచ్చు. వృత్తి ఉద్యోగ లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకోవచ్చు. మీరంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టాన్ని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి పండగ వాతావరణం, అదృష్ట యోగం, సువర్ణాభరణ ప్రాప్తి, వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, గృహయోగం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, సోదరులతో అనుకూలత. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి. పోటీ పరీక్షల్లో బ్రహ్మాండమైన విజయం, ది బెస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీ, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధనయోగం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ బోర్బావుతో వారికి మంచి అభివృద్ధి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెనీ వ్యాపారాలు అభివృద్ధి పొందుకోవచ్చు. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి అభివృద్ధి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశం. ఆనందమయ సుఖజీవనం, శుభజీవనం, వృత్తి లాభం, ఉద్యోగ లాభం. షేర్ మార్కెట్ లో మంచి లాభాలు ఉన్నాయి. లాటరీలు చూడడం వల్ల ధనయోగం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అద్భుతం, ఆనందకరమైన శుభయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి కుటుంబపరమైనటువంటి ప్రశాంతత, శత్రువులు కూడా పాదాక్రాంతులయ్యే అవకాశం, మాట తీరుతోనే అందరి ప్రేమానురాగాలు పొందుకునే అవకాశం, గొప్ప పేరు ప్రతిష్టలు పొందుకోగలిగే అవకాశం. రాజకీయ రంగంలో, కళాకారులు, క్రీడాకారులు, అభివృద్ధి బ్రహ్మాండం. సినిమా రంగంలో వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి భాగాలు. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ, మంచి అవకాశాలు అందుకోవచ్చు. వ్యాపార లాభం కూడా ఉంటుంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్,
గృహ నిర్మాణ జంటకి అనుకూలత, ఆనందయోగం. ఇది చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది వీరికి. 5 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధనయోగము, రుణ విమోచనం, రోగనాశనం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, కోర్టు వివాదాలు సమసిపోవడం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను లాభం, రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాల అభివృద్ధి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి కూడా మంచి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభం, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగార వ్యాపారంలో అభివృద్ధి, వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం కూడా మంచి లాభాలు ఉన్నాయి. కొత్త వ్యాపార భాగస్వామితో మీకు ఆనంద యోగాలు, రోగనాశనం, రుణ విమోచనం, అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అనుకూలత, విద్యా అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, మంచి వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం, స్థిరమైనటువంటి ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగంలో అనుకూలత, బదిలీలు లేదా పదోన్నతులు పొందుకునే అవకాశం, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్తుంది, ఆన్ సైట్ అపార్చునిటీ అవుతుంది, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు. చాలా మంచి శుభయోగం కనబడుతోంది వీరికి. 9 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు. తొందరపాటు నిర్ణయాలు తప్పకుండా మీరు జన్మజాతకం చూయించుకోండి, లేదా మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. గ్రహస్థితి మార్పు మీకు ప్రమాదాన్ని కలిగించబోతుంది. చికాకులు, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, లంచగొండులుగా పట్టుబడే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో, కులవృత్తుల వారికి జ్యోతిష్య పనుల నష్టం, అనవసరమైనటువంటి తప్పుడు పనులలో వేద పండితులు, జ్యోతిష్య పండితులు వెళ్ళడం, దానివల్ల మీరు అవమానాలు పొందుకుంటారు, జాగ్రత్త. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టం, దొంగ వైద్యుల, దొంగ జ్యోతిష్కుల, దొంగ న్యాయవాదుల బెడద ఎక్కువ మంది, జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణం పనికిరాదు, వాహనం కొనకూడదు, మీ వాహనం ఎవరికి ఇవ్వకూడదు, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. సినిమా ప్రపంచంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, కళాకారుల, క్రీడల నష్టాలు పొందుకునే అవకాశం, మత్స్యకారులకి నష్టము, సముద్రంలోకి వెళ్ళకూడదు, ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. రొయ్యలు, చేపల వారికి ఇబ్బంది, రైతన్నలు కూడా కష్టకాలం, నకిలీ విత్తనాల బెడద, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి ఇబ్బంది, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా నష్టదాయకమైన స్థితిగా చెప్పబడుతోంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబల అవకాశం, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన నష్టం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ తీవ్ర నష్టాలు పొందుకునే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి నష్టాలు, డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్ జాగ్రత్త, మద్యపాన సేవన చేసి ప్రమాదాన్ని పొందుకుంటారు, మీ వల్ల ఇంకొకరికి ప్రమాదం జరిగే అవకాశం, చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ అధికారులు లంచగొండుగా పట్టుబడడం, ప్రైవేట్ సంస్థల ఉద్యోగం, నష్టాన్ని పొందుకోవడం, తీవ్రమైన ఇబ్బందులు, కుటుంబమైన చికాకులు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి, జాగ్రత్త. మీ మాట తీరు మిమ్మల్ని నష్టాన్ని పరిచే అవకాశం, ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా అప్రమత్తం నుండి భగవద్గీత పారాయణం 3 నుంచి 9 అధ్యాయాలు చదవండి. లక్ష్మీ అష్టోత్తరం చదవండి. ఎవరికైనా పాలు, పెరుగు, అలాగే చెప్పులు, పిల్లలకి పుస్తకాలు దానంగా కానుకగా ఇవ్వండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 10:18 నుంచి 12 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెల అదృష్టం చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక 10 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ.